నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నటువంటి అంశం, సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చలో ఉండబడినటువంటి అంశం, చాలామంది నాకు వాట్సాప్ ద్వారా పంపించి అన్నా ఈ అంశం మీద మాట్లాడండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు. చాలామంది ఆ పోస్ట్ని నాకు షేర్ చేస్తూ ఉన్నారు. అదేందంటే రఘురామకృష్ణంరాజు గారు దళితుల ఓట్లు మాకు వద్దు అన్నారని చెప్పేసి దాన్ని వీడియో రూపంలో పెడుతున్నారు, పోస్టుల రూపంలో పెడుతున్నారు. మరికొంతమంది అయితే దళితుల ఓట్లు మాకు వద్దు అనే దమ్ము రఘురామకృష్ణంరాజు గారికి ఉంది, మేము తెలుగుదేశం పార్టీకి దళితులము ఓట్లు వెయ్యము అనే దమ్ము దళితులకు ఉందా అని చెప్పేసిన పోస్టులు కూడా నాకు షేర్ చేస్తున్నారు. అయితే దీని మీద విశ్లేషణ అడిగారు కాబట్టి, ఒకవేళ అడగకపోయినా నేను మాట్లాడేటోడిని, అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి మీరు వీడియోని క్లారిటీగా వినండి, పూర్తిగా వినండి. ఇది చాలా అవసరమైనటువంటి వీడియోను మొత్తం మీరు విన్న తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోను మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఏమన్నాడు, ఆల్రెడీ సోషల్ మీడియాలో వినేసి ఉంటారు. సోషల్ మీడియా మొత్తం ఓదరగొట్టేస్తున్న అంశాన్ని, దళితుల ఓట్లు, దళిత క్రైస్తవుల ఓట్లు నాకు వద్దు అని వద్దు వద్దంటుంటే అంటున్నాడు ఆయన ముఖ్యంగా అనుకుంటా. అయితే ఇక్కడ మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నటువంటి ఒక మాటని, ఏమని, ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అనేది ఒకవైపున పెట్టి, ఇప్పుడు ఈయన త్రిపుల్ గారు ఏమన్నారు, దళితుల ఓట్లు మాకు వద్దు అన్నారు కదా, ఆ రెండు పెట్టి ఒక పోస్ట్గా కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే నేను అడుగుతున్నా, దళిత సమాజాన్ని, కోటి మంది ఉన్నటువంటి ఈ దళిత సమాజాన్ని నేను అడుగుతున్నా, అవును చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని అన్నాడు కదా, అన్న తర్వాత తెలుగుదేశం సంకనాకిన దళితులు ఎవరు లేరా? తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి దళితులు ఎవరు లేరా? తెలుగుదేశం పార్టీ కోసము అసలు ఏదో మొత్తం సర్వస్వం ఆ పార్టీ కోసం అర్పించడానికే పుట్టినట్టుగా, ఆ పార్టీ ఏదో వీలదే అన్నట్లుగా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది కాదన్నట్టుగా, కమ్మ సామాజిక వర్గం కన్నా కూడా ఈ దళితుల కోసమే ఆ పార్టీ పనిచేస్తుంది అన్నట్టుగా పని చేసినటువంటి దళిత సోదరులు లేరా? ఉన్నారు కదా. ఆయన అన్నాకే, ఆ మాట అన్నాకే, ఇది ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అనే మాట అన్నాకే తెలుగుదేశం పార్టీ సంకనాకినటువంటి దళిత సోదరులు చాలామంది ఉన్నారు. ఓకే, అదొక అంశం. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు అంటున్నారు ఓట్లు వద్దంటుంటే ఆయన సిగ్గు, శరం, చీము, నెత్తురు లేకుండా వేస్తాం అనేటువంటి బ్యాచ్ ఉందయ్యా తెలుగుదేశం పార్టీకి కానీ, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు గారికి కానీ, మీ ఓట్లు మాకు వద్దన్నా కానీ వేసేటువంటి దళిత ఓటర్లు ఉన్నారు, వద్దు అన్నా కానీ భజన చేసేటువంటి దళిత నాయకులు ఉన్నారు. ఇది నిజము. సిగ్గు లేదుగా, శరం లేదుగా. నేను ప్రతిదీ ఎవిడెన్స్తో చెప్తా, ప్రతిదీ ఆధారాలతో చెప్తా, చారిత్రకమైనటువంటి ఆధారాలు, ప్రస్తుత సమాజంలో నడుస్తున్నటువంటి ఆధారాలతోటే నేను చెప్తా. ఆధారాలు లేకోకుండా, నిజం కాకోకుండా, నిజం చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి కంఠంలో నుంచి ఏమాట రాదు. ఒక్కసారి దళితుల్లో ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో రెండు ప్రధానమైనటువంటి కులాలు, రెండు పెద్ద కులాలు, అంటే అధిక జనాభా కలిగినటువంటి కులాలు ఏంటివి? అవి మాలా మాదిగ. ఈ మాలా మాదిగలు అనగానే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనగానే మనకు తక్కువ ఎలిగేటువంటి అంశం ఏది? ఈ భారతదేశం మొత్తం ఉలిక్కిపడే విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక నరమేధం జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులతోటి, గడ్డలతోటి, వేట కొడవలతోటి, బల్లాలతోటి, ఈటలతోటి, ట్రాక్టర్లతోటి తొక్కించి, నరికి, బల్లాలతో గుచ్చి, కుత్తుకొలలో పొడిసి, పక్కల్లో పొడిసి, చీల్చి చర్మాన్ని పాయలుగా చీల్చి చంపేశారు. మహిళలని వివస్త్రలు చేసి కారంచేడు నుంచి చీరాల వరకు రక్తపు మడుగులలో పరిగెత్తుకుంటూ పారిపోయే విధంగా చేశారు. జరిగింది కదా. ఇది కుత్తుకులు కోసి చంపారు కదా, కాలవల్లో తూముల్లో తొక్కారు కదా, అటకల మీద ఉన్న వాళ్ళని బళ్ళాలతో పొడిసి చంపారు కదా, ట్రాక్టర్లతో గుద్ది తొక్కించి చంపేశారు కదా, నరమేధాన్ని సృష్టించారు కదా, సాక్షులుగా ఉన్నటువంటి దుడ్డు ఆలీసమ్మను కూడా చంపేశారు కదా. ఇదంతా జరిగింది కదా. ఆయన ఎవరి మీద జరిగింది? ఇది దళితుల్లో ఎవరి మీద జరిగింది? దళితుల్లో పర్టికులర్గా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద జరిగింది. కారంచేడులు కలదొక పల్లె పేరురా మాదిగపల్లె మీద జరిగితే నా మాల సోదరులు ఉద్యమాన్ని నడిపి పోరాటం చేసి మాదిగలకు అండగా ఉండి పూటకొక పేట చొప్పున చీరాల్లో ఉన్నటువంటి మాల పేటలన్నీ ఉప్పు, పప్పు, బియ్యం
కూడు కూర గుడ్డ అన్నీ తీసుకొచ్చి అందించి గస్తీ కాసినాయి. ఎవరికి? మాదిగలకు అండగా గస్తీ కాశారు కర్రల పట్టుకొని నా మాల సోదరులు. అయితే ఒక్కసారి రోజు మాట్లాడుకుంటాం. ప్రతి సంవత్సరం కారంచేడు సంఘటన జరిగినటువంటి రోజు దగ్గర నుంచి ప్రతి సందర్భంలో దళితుల మీద ఎక్కడైనా దాడులు జరిగిన ప్రతి సందర్భంలో ఏది గుర్తొస్తుంది? కారంచేడు గుర్తొస్తుంది. కానీ దారికి గురి కాబడినటువంటి నా మాదిగ సోదరులు ఈ రోజున మెజారిటీ ఓటు బ్యాంకు ఏ పార్టీకి వేస్తున్నారు? గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి. సిగ్గు లేదు, సీము లేదు, నెత్తురు లేదు, మానం లేదు, మర్యాద లేదు, మాకేమీ లేవు. మమ్మల్ని నరికినా, చంపినా, కొట్టినా, మానభంగాలు చేసినా, మర్డర్లు చేసినా ఓట్లు మాత్రం మీకే వేస్తాం. తెలుగుదేశం పార్టీయే కదా. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వియ్యంకుడు దగ్గుబాటు చెంచు రామయ్య గారిది కారంచేడు. ఆయనే ప్రధాన నిందితుడని పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి కాల్చి చంపారు. అయినా మాదిగల్లో మెజారిటీ ఓటు బ్యాంక్ ఎవరికి వేస్తాం? తెలుగుదేశం పార్టీకే వేస్తాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క చంకలకే చక్కెరలు వేసుకొని నాకేస్తాం. మాకు సిగ్గు లేదు. ఇకపోతే అతి పెద్ద కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి నా మాల సామాజిక వర్గం. ఓకే, తెలంగాణలో మాదిగలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు. అయితే కారంచేడు తర్వాత తక్కువ మనం ఏదైనా అట్రాసిటీ చెప్పుకోవాలంటే చెప్పుకుంటాం. చుండూరే కదా. చుండూరులో కారంచేడు కన్నా ఘోరం. ఒకవైపున పోలీసు వ్యవస్థ ఇళ్లల్లో ఉన్నటువంటి నా మాల జాతికి సంబంధించినటువంటి పురుషులందరినీ కూడా బయటికి వెళ్ళగొడతారు పొలాల మీదకి. ఏ విధంగా? మీరు ఇళ్లల్లో నుంచి పారిపోండి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొడతామని చెప్పేసి ఇళ్లల్లో పడి పోలీసు వ్యవస్థ అంతా కూడా తరిమేస్తారు పొలాల మీద. ఎందుకు? అక్కడ పొలాల్లో రెడ్లున్నారు. వాళ్ళు ఎందుకున్నారు? వీళ్ళని నరికి చంపడానికి ఉన్నారు. పోలీసులేమో బయటికి నెట్టేస్తారు. అక్కడ పొలాల్లో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి రెడ్లేమో కాపు కాసి నరికేసి చంపేస్తారు. మాలలని ఒక మాదిగ సోదరుడిని కలిపి చంపారు. అక్కడ కలిపి చంపారు. కారంచేడులో మేము మాదిగలను చంపితే మాలలు ఉద్యమం చేస్తారా? రండి చూద్దామని చెప్పేసి చుండూరులో మాలలని విచక్షణారహితంగా మాదిగలని కలిపి విచక్షణారహితంగా చంపినటువంటి శవాలు కూడా దొరకకూడదని ముక్కలుగా నరికి గోతాలలో గోతాలను కుట్టినటువంటి గోతాలను తీసుకెళ్లి తుంగభద్ర నదిలో అక్కడ 2 మూటలు తొక్కితే ఎప్పటికో బయటపడ్డాయి ఆ మూటలు తీసుకొచ్చి ఒక్కొక్క మూట విప్పుతూ ఉంటే ఆ మూటలో ఉన్నటువంటి ముక్కలను చూసి అరే ఈ కాలు ఎవడది, ఈ చెయ్యి ఎవడది, ఈ మొహం ఎవడది, ఈ నడుము ఎవడది, మెడ ఎవడదని ఎత్తుక్కొని అక్కడున్న బాధ్యతలు ఎవడవి ఇవ్వాలి ఏయో కూడా తెలియకోకుండా ముక్కలని అతికించుకొని తీసుకెళ్లి పూడ్చిపెట్టుకొని దహన సంస్కారాలు చేసుకున్నారు. ఈ భారతదేశంలో ఈ స్థాయిలో అట్రాసిటీ ఎక్కడ జరగలేదయ్యా. ముక్కలుగా నరిగితే ముక్కలు ఏరుకున్నాం. ఏ ముక్క ఎవడదో కూడా తెలియదు. మొహాన్ని చూసి కొంతమంది, కాళ్ళను చూసి కొంతమంది, చేతులు ఒక్కొక్కటి దేహంలో ఉన్నటువంటి భాగాలు కూడా దొరకలా. అయినా వాటిని తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసుకున్నాం. అయితే ఈ శవాలకి పోస్ట్ మార్టం చేసినటువంటి నా దళిత సోదరుడైనటువంటి డాక్టరు ఉరిపోసుకొని చనిపోయాడు. అంటే నా జీవితంలో ఇలాంటి పోస్ట్ మార్టం నేను ఎప్పుడు చూడలేదు. నా దళిత ప్రజల్ని ఇంత విచక్షణారహితంగా చంపుతారా? ఒక మనిషిని ఇలా కూడా ఇంత దారుణంగా, ఇంత పాశవిహంగా కూడా చంపొచ్చా? ఇంత దారుణమైనటువంటి పోస్ట్ మార్టం చేసిన తర్వాత నా హృదయం స్పందించాలనుకోవటం లేదు, నా హృదయం కొట్టుకోవాలని కోరుకోవటం లేదు, నేను బ్రతకాలని కోరుకోవటం లేదు. ఈ భూమి మీద నేను ఒక్క సెకను కూడా బ్రతకలేను, బ్రతకడానికి నా ప్రాణం ఒప్పుకోవటం లేదని చెప్పేసి ఉరేసుకొని చచ్చిపోయాడు డాక్టర్. పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్. అంటే అంత విచక్షణారహితమైనటువంటి దాడి నా మాల సోదరుల మీద చుండూరులో జరిగింది. ప్రధానమైనటువంటి నిందితులు ఎవరు? రెడ్లు. అయితే ఈ రోజున మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలంతా మెజారిటీ ఎవరికి ఓటు బ్యాంక్గా మారారు? సార్ ఆలోచించి ఎవరికి మారారు ఓటు బ్యాంక్? రెడ్లకే కదా. రెడ్ల పార్టీల యొక్క చంకలని చక్కెరేసుకొని హనీలను పూసుకొని తేనెలాగా నాగుతున్నటువంటి ఓటర్లు ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు ఎవరిదన్నా ఉందంటే అది మాల సామాజిక వర్గమే. సిగ్గులుండవు, సరాలుండవు, మానాలుండవు, మర్యాదలుండవు. మమ్మల్ని నరికినా, చంపినా, ముక్కలు చేసి గోతాలలో కుక్కి తుంగభద్రలో తొక్కినా మేము మాత్రం రెడ్లకే ఓట్లేస్తాం. ఇది నా మాల ప్రజల యొక్క ఆటోబయోగ్రఫీ అనుకోండి, మీరు చరిత్ర అనుకోండి, ఏమైనా అనుకోండి. ఈ పురాణాలు పుక్కిటి పురాణాలు అయితే కాదు, మన ముందు కనపడుతున్నటువంటి పురాణాలే, మన ముందు కనపడుతున్నటువంటి సాక్షాత్కారమైనటువంటి చరిత్రలే ఇవి.
ఇప్పటికి కూడా మీరు వెళితే ఆ చుండూరుకు సంబంధించి కారంచేడుకు సంబంధించి అన్ని ఆనవాళ్ళు కనబడుతూ ఉంటాయి. మన ఛానల్లో కూడా గ్రౌండ్ రిపోర్ట్లు ఇచ్చాం, మీరు కావాలంటే చూసుకోండి. అంటే నేను ఇదంతా ఎందుకు ఇంత ఆవేశంతో, ఆవేదనతోటి, బాధతోటి చెప్తున్నానయా అంటే మమ్మల్ని చంపినోళ్ళనే హక్కును చేర్చుకొని, మమ్మల్ని చంపినోళ్ళకే మేము ఓట్లేసి, మమ్మల్ని చంపినోళ్ళనే మేము గద్దె మీద కూర్చోబెట్టి, మమ్మల్ని చంపినోళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చి మరలా వాళ్ళ చేత దాడులు చేయించుకుంటున్నటువంటి జాతిలో పుట్టినటువంటి మాకు చీములు, నెత్తురులు, రోషము, పౌరుషాలు ఏమీ లేవు. మేము పేరుకి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాడుకుంటాం, మేము పేరుకి అంబేద్కర్ గారి వారసులు మనం చెప్పుకుంటాం, మేము పేరుకి నీలి జెండాలు మోస్తాం, మేము పేరుకి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెట్టుకుంటాం, మేము పేరుకు జై భీమ్ అనేటువంటి నినాదాలు ఇస్తాం, మేము పేరుకి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటాం. కానీ మేము చేసేది మాత్రం అగ్రకుల రాజకీయ పార్టీలకు ఊడిగం. ఇది నిజము, ఇది నిజం. మేము అంబేద్కర్ వారసులం అని చెప్పుకుంటున్నాం, ఆయన పటాన్ని ఆయన అడ్డం పెట్టుకుంటున్నాం అంతే. మేము మా ఆచరణలో కానీ, మా పనులో కానీ, మేము ప్రవర్తించేటువంటి విధానంలో కానీ ఎక్కడా కూడా అంబేద్కర్ గారి యొక్క భావజాలాలు లేవు. మేము అగ్రకుల రాజకీయ పార్టీలకి బానిసలమి. మీరు వద్దన్నా మేము వేస్తాం ఓట్లు, మేము వద్దన్నా మేము వేస్తాం ఓట్లు. మీరు చంపారు ఇలా ఓట్లు, మీరు నరికారు ఇలా ఓట్లు, ముక్కలుగా చేశారు ఇలా ఓట్లు, మానభంగాలు చేశారు ఇలా ఓట్లు వేస్తున్నాం కదా. ఇప్పుడు వద్దన్నారు అయినా వేస్తాం. నేనంటున్నా నాకు సిగ్గుంది, నాకు శరం ఉంది. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నమ్ముతున్నా. ఆయనే నాకు అన్నీ, ఆయనే నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నేను మనిషిని కాదు, ఆయనే నా సర్వస్వం. నేను ఆయన్నే నమ్ముతున్నా. ఆయన భావజాలంలో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిగా నేను సవాలు చేస్తున్నాను. నేను మీసం మెలేసి చెప్తున్నాను, నా ఓట్లు వద్దన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి, ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆ పార్టీకి నా ఓటు నేను వెయ్యను. అది చెప్పే దమ్ము దళిత సోదరుడా నీకుందా? అది ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు, అది ఉంటే సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి ప్రయత్నం. అది లేకోకుండా ఊరికే వీడియోలు షేర్ చేసుకుంటూ, ఊరికే కామెంట్లు పెట్టుకుంటూ, ఊరికే పోస్టులు పెట్టుకుంటూ ఉంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఎడ్యుకేట్ చేయండి మన ప్రజలని. మనందరికీ చదవచ్చు కదా, మనలో పీజీలు, డబుల్ పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నాం కదా. ఓటు చైతన్యం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భావజాలం వైపు నడిపించండి, కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంతం వైపు నడిపించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఏకం చేయండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలను ఏకం చేయండి, అగ్రకులాల్లో ఉన్నటువంటి మానవతావాదులను ఏకం చేయండి. వీళ్ళందరినీ ఏకం చేసి ఒక ఇండివిజువల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోండి. అప్పుడు అనండి రాజులు ఓట్లు మాకు వద్దు అని. అరే సాహసం చేయగలవా? ఆ వైపుగా ప్రయాణం చేయగలవా? ఆ వైపుగా ప్రయాణం మొదలెడదామా? ఆ వైపుగా మన ప్రజలను చైతన్యం చేద్దామా? ఓటు చైతన్యం చేద్దామా? మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నాను. సమాధానం మనం ఈ రోజు అధికారంలోకి రాకపోవచ్చు, ఈ రోజున రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని గద్దెనెక్కి ఊరేగకపోవచ్చు. కానీ మనం రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కావాల్సినటువంటి పునాదులు వేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆ అవసరతలో భాగంగానే నా ప్రతి వీడియోలో కూడా ఓటు చైతన్యం చేయడమే నేను ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకుంటాను. అదే నా గోల్గా పెట్టుకుంటాను. ఆ ప్రయత్నం మనం చేయాలి. మనకు ఆర్థిక స్వాతంత్రం రావాలి. చిన్న వ్యాపారాలు చేయండి. ఏ వ్యాపారమైనా సరే, అది కూరగాయలు అమ్ముతావా, కూరగాయల వ్యాపారం చేయి. ఉంగారు అమ్ముతావా, ఆ వ్యాపారం చేయి. ఫుడ్ బిజినెస్ చేస్తావా, హోటల్స్ పెట్టు, టీ కొట్టు పెడతావు పెట్టు. స్వాతంత్రంగా, ఆర్థిక స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మసలాలి. నువ్వు ఆర్థికంగా ఒక వ్యక్తి దగ్గర బానిసగా పనిచేయడానికి నువ్వు అలవాటు పడిపోయావంటే నువ్వు అదే విధంగా ఉండిపోతావు. నీ స్వాతంత్రం, ఆర్థిక స్వలంబనం, వ్యాపారాలు, చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఇండస్ట్రియలిస్టులుగా ఎదిగేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది కలిగినప్పుడే మన జీవితాల్లో మార్పులు వస్తాయి. రాజకీయంగా ఓటు చైతన్యం మన ప్రజలను మనం చేయాలి. అది చెయ్యకోకుండా ఏమి చేసినా కూడా వ్యర్థమే. ఆ ప్రయత్నం వైపు మలచండి. ఆ ప్రయత్నం చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. నా వంతు ప్రయత్నాన్ని నేను ప్రారంభించాను, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను, చేస్తాను. ఖచ్చితంగా తుది వరకు, నా కంఠములో ఆఖరి శ్వాస వరకు ఆ ప్రయత్నం ఆపను. మనం అది చెయ్యాలి. అది చేసిన రోజునే ఎవరైతే మన ఓట్లొద్దంటున్నారు, ఎవరైతే మన పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే మన కొలిచేటువంటి దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే మన ఆచారాల గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే మన పల్లెల గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరికీ తగిన బుద్ధి చెప్పాలంటే ఒక్కటే మార్గం, అది ఓటు చైతన్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి, మన పెదనాయన అయినటువంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చేతపెట్టు. మన చిన్నాయన అయినటువంటి కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని చేతపట్టుకో.
ఆ వైపుగా ప్రయాణం చేయి ఖచ్చితంగా ఎవడి గుండెల్లోనైనా మన ఓట్లతోటి అలజడి సృష్టించగలము. మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో సాధ్యమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ ప్రజలని, ఈ పేద ప్రజల్ని ఓటు చైతన్యం చేయడానికి వాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.